ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? సో సిమ్టమ్స్ విషయానికి వస్తే మీరు ఎప్పుడు కూడా సివియారిటీ అంటే నాకు బాగా సివియర్ పెయిన్ ఉంది లేదా నాకు చాలా హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది, సివియారిటీ కంటే కూడా ఆ సిమ్టమ్ మా లక్షణం ఎంతకాలం ఉందన్న దానిపైన ఆధారపడుతుంది. ఉదాహరణకి మనకు జ్వరం వచ్చిందనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేసేది 3 నుంచి 4 రోజుల్లో మనం మందులు వేసుకున్నా వేసుకోకపోయినా తగ్గిపోతుంది. అదే జ్వరం మీకు 3-4 వారాలు ఉందనుకోండి, మీరు రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ మీరు రూల్ అవుట్ చేశారు. అలాంటి సందర్భాల్లో క్యాన్సర్ ఉందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం మనం వెతకాలి. అలాగే ఏదన్నా అల్సర్స్ ఉన్నా, ఏదైనా మానని గాయం ఉన్నా, సో అవి కూడా డ్యూరేషన్ అంటే ఎంతకాలం ఉందన్న దాని బేసిస్ దాని సివియారిటీ ఉంటుంది. క్రానిక్ కాఫ్ 3 వారాల కంటే దగ్గు ఉంది, అది మీరు ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటున్నారు, మందులు తీసుకున్నారు, తగ్గట్లేదు, కాఫ్ సిరప్స్ ఒక 2-3 బాటిల్స్ ఫినిష్ చేశారు, అయినా తగ్గట్లేదు. సో అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అనేది తెలుసుకోవాలా. సో క్రానిక్ కాఫ్ అంటే 3 వారాలు దాటి, లేదా నాన్ హీలింగ్ అల్సర్స్ అది ఎక్కడైనా ఉండనివ్వండి, లేదా బరువు తగ్గటం సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, మీరు ఏదో ఎక్సర్సైజ్ చేసో లేదా మీ డైట్ని కంట్రోల్ చేసుకునే కాకుండా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, మీరు లూజ్ అవ్వాలి అనుకోకపోయినా కూడా సపోజ్ మీరు ఆ 6 months టైం ఫ్రేమ్లో ఒక 10% కంటే ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారనుకోండి, అది క్యాన్సర్ సిమ్టమ్ అవ్వచ్చు, రైట్? సో అలాగే మీకు కాన్స్టిపేషన్ ఉంది, రోజు మీకు బ్లడ్ పడుతుంది మోషన్లో, అది సిమ్టమ్ అవ్వచ్చు. లేదా బ్రెస్ట్లో మీకు ఒక లంప్ ఫీల్ అవుతున్నారు, మీ మెన్స్ట్రల్ సైకిల్స్కి అవి రిలేటెడ్ కాదు, అది అలాగే సైజ్ పెరుగుతూ వస్తుంది, లేదా పైన చర్మంలో మార్పులు ఉన్నాయి, అప్పుడు అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వెంటనే ఒక సివియర్ సిమ్టమ్ వచ్చిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి అది క్యాన్సరా అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ అదే సిమ్టమ్ కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు ఉంది, మీకు కొన్నిసార్లు మనం అది చాలా సటిల్గా ఉంటాయి సైన్స్, అంటే మనకి ఎక్కడో ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది, నార్మల్గా మనం చేసుకునే పనులు చేసుకోలేకపోతున్నాం, అలాంటి సందర్భాల్లో కూడా మనం డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడు కూడా ఇది క్యాన్సర్ అని అట్లా మనకి ఓపెన్గా అనౌన్స్ చేయదు. మనం సినిమాలో చూపించినట్టుగా క్యాన్సర్ అనగానే వెంటనే రక్తం కక్కేసి లేదా అలాంటి సిట్యువేషన్స్లో కంటే కూడా మనం నార్మల్గా ఏదో వేరే కారణంతో హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకొని స్కాన్స్ చేయించుకున్నప్పుడు అందులో క్యాన్సర్ ఉందన్న బయటపడిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి.